జర్నలిస్ట్ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కొత్త పంచాయతీలకు ఆజ్యం పోస్తోంది. రైతన్నలకు అండగా ఉంటామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుకు కొర్రీలు పెట్టడంతో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలకు తోడు రేషన్ కార్డు అనుసంధానం ఇబ్బందికరంగా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు రుణమాఫీ సమస్యలపై ఏమాత్రం సమాచారం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. రుణమాఫీ నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవడంతో రుణమాఫీ అవుతుంది అంటూ రైతులకు అరకొర సమాధానాలు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు సైతం తాము అప్పుల చట్టాన్ని ప్రభుత్వానికి పంపామని తమకేమీ తెలియదని చేతులు ఎత్తేస్తున్నారు. సాంకేతిక సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధి విధానాలు వస్తే తప్ప రైతన్నల అనుమానాలు నివృత్తి అయ్యే పరిస్థితి లేదు. రుణమాఫీ పంచాయతీలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది. దానిలో భాగంగా వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్ సభలో కూడా రుణమాఫీ చేస్తున్నట్టుగా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రక్రియను గత నెల ప్రారంభించింది. జూలై నెలలో ప్రారంభించింది. మొదట్లో 1 లక్ష రూపాయల రుణమాఫీ, ఆ తర్వాత 1.5 లక్షలు, ఆ తర్వాత 2 లక్షలు. ఏదైతే ఆగస్టు 15 తర్వాత 15 లోపల ముందన్నారు. కానీ తర్వాత కొంత ఆర్థిక వెసులుబాటు వల్ల ఆగస్టు నెలాఖరికి రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా చేస్తామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు కూడా ప్రకటించారు. కానీ ప్రస్తుతం రుణమాఫీ అంతా గందరగోళంగా తయారైందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామాలలో 1 లక్ష, 1.5 లక్షలు, 2 లక్షలు రకరకాల వాళ్ళ అవసరాల రీత్యా, వాళ్ళ ఉన్న భూమి రీత్యా రుణాలు పొందిన రైతులలో ఒక గందరగోళానికి దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డు క్రైటీరియాగా ఒక కుటుంబం, ఒక యూనిట్గా రుణమాఫీ చేస్తామని ఆ తర్వాత కొలువులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 1 లక్షల రుణమాఫీలో రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గ్రామాలలో ఒక అశాంతి, ఒక అసంతృప్తి, అసహనం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబం 2014 ముందు ఇచ్చిన పాత రేషన్ కార్డు అనే క్రైటీరియా తీసుకోవడం అనేది ఏ రైతు కానీ ఏ కుటుంబం కానీ సంతృప్తిగా వ్యక్తపరచడం లేదు. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత, రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత వచ్చిన ప్రతి అంశము నూతన రాష్ట్రంలోనే ఏర్పడాలనేది మొదటి నుంచి కూడా రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టకుండా దరఖాస్తులు తీసుకున్నారు మీ సేవలో, ఆ తర్వాత చెత్తపుట్లో పడేశారు. కానీ ఎప్పుడో 2001, 2010, 2005లో ఎప్పుడో జారీ చేసిన రేషన్ కార్డులని ఇప్పుడు క్రైటీరియా తీసుకోవడం వల్ల కుటుంబాలలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తున్నాయి, ఘర్షణలు చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే 2010 కంటే 2008, 2007లో ఒక రేషన్ కార్డు ఇచ్చుంటే ఆ రోజు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక పిల్లోడో ఒక పాప ఉంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళి పిల్లలైన తర్వాత సపరేట్ కుటుంబాలు ఏర్పడ్డాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా కేవలం రేషన్ కార్డే క్రైటీరియాగా, రేషన్ కార్డే ఒక కుటుంబం యూనిట్గా చేస్తున్నప్పుడు ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబం మొత్తం కలిపి 4 భాగాలుగా విడిపోయినా ఇప్పుడు 8 లక్షల రూపాయలు అప్పుంటే కేవలం 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తాం, మిగిలింది మీరే కట్టుకుని ఉండటం వల్ల కొంతమందికి హెచ్చుతగ్గుల భూములు ఉండటం, కొంత ఆడపిల్లలకు ఇది కట్నం కింద ఇవ్వడం, పసుపు కుంకుమ కింద కొంత భూమి ఇవ్వడం, ఇవన్నీ కూడా కుటుంబాలలో ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. తాజాగా మనం అనకూడదు కానీ ప్రతి కుటుంబంలో ఎప్పుడో విడిపోయి విడివిడిగా ఉంటున్న కుటుంబాలన్నింటినీ మళ్ళీ ఒకే గాడి కింద కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కూడా రైతు నుంచి వస్తున్న ప్రశ్న. దాంతోపాటుగా ఏదైతే ఆధార్ కార్డు అన్నప్పుడు ఆధార్ కార్డుని ఒక ప్లాట్ఫామ్గా చూస్తున్నప్పుడు ఆధార్ కార్డులో గ్రామీణ వ్యవస్థలో అంతో ఇంతో చదువుకున్న వాళ్ళు లేదా చదువు రాని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అక్షర దోషాలు అనేవి స్పష్టంగా కనపడతాయి. ఇంగ్లీష్లో కొన్ని లెటర్లు కూడా తెలుగులో తర్జుమా లోపల వేరే పేరు మాట్లాడినది ఇప్పటికి కూడా మీ సేవలో జరుగుతుంది అంతే. కానీ ఆ లెటర్ ఏదైతే అక్షర మాల ఏదైతే ఒక అక్షర దోషం ఉందో అటువంటి వాటిని కూడా రుణమాఫీ వర్తించకుండా ఉండటంతో ప్రస్తుతానికి రైతులలో తీవ్రమైన అసంతృప్తి మాత్రం నెలకొంది. సాంకేతికపరమైన సమస్యలు కూడా
రైతు సమస్యలుగా మారిపోయాయి. ఎవరి దగ్గరికి పోవాలో అర్థం కాని పరిస్థితి. వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి పోతే మేము ఆల్రెడీ మాకు వచ్చిన లిస్ట్ ఇది, ఇంతకు మించి మేము ఏం చేయలేమని వాళ్ళు చెప్తున్నారు. బ్యాంకుల దగ్గరికి పోతే మాకు ప్రభుత్వం నుంచి జారీ అయిన లిస్ట్ ఇది కాబట్టి దీంట్లో వచ్చిన అమౌంటే రుణమాఫీ, అంతకుమించి మేము ఏం చేయలేమంటారు. అంటే ఒక భార్యాభర్తలకో ఏదో తండ్రి కొడుకో ఓ తండ్రి బిడ్డకో ఉన్న ఏదైతే రుణమాఫీ అంశం ఉందో ఆ అంశంలో కూడా అచ్చుతప్పులు ఉన్నదాన్ని కూడా సాంకేతిక పరంగా పక్కకు చూసేసి మాకేం తెలియదని చెప్పడం. నిజంగా రైతులు ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఏం చేయాలని కూడా ఒక అర్థం కాని ప్రశ్నగా తలెత్తింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి అంశాన్ని అధికారుల ద్వారా తెప్పించుకొని దాన్ని రెక్టిఫై చేసేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రకంగా ఇప్పుడు 1,00,000 అయిపోయింది, 1,00,000 కూడా అయిపోయింది. ఇంకొక 10-15 రోజులు అయితే 2 లక్షలు రుణమాఫీ అయిపోయి చేతులు దులుపుకుంటే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థలలో రైతులు 70 లక్షలతో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒకరికి 30,000 మాఫీ, మిగతా 1,70,000 సాధ్యం కాదు. వాళ్ళ ఇంట్లో రుణం తీసుకున్నా కూడా సాంకేతికపరమైన అంశాల పేరుతోటి అసలు అవి ఇది కావుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.